ఓం శ్రీ మాత్రే నమః. శనివారం రోజు పిండి దీపం వెలిగిస్తే త్వరగా కోటీశ్వరులు అవుతారు. శనివారం అంటేనే చాలా పవిత్రమైన రోజు. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు కనీసం ప్రతి శనివారం రోజు ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపం. ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. పిండి దీపం ఎలా వెలిగించాలి, అలాగే శనివారం పాటించవలసిన నియమాలు ఏమిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీ సమస్యలన్నీ క్షణాల్లో తీరిపోతాయి. ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు. శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది. ఎవరైతే ప్రతి శనివారం తలస్నానం చేస్తే అలాంటి వారికి ధనయోగం సిద్ధిస్తుంది. శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుడి పటాలను కూడా శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. పూజలు చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని పూజ గదిలో ముగ్గు వేసి మీ పూజ గదిని ఉన్న వెంకన్న స్వామికి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోండి. తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఆ రోజున తప్పకుండా ప్రతి శనివారం కూడా తులసి దళాన్ని వేయండి. కాబట్టి శనివారం దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి ఆకులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. మన హిందూ పురాణాల ప్రకారం పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. పిండి దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం బెల్లం తురుము అలాగే కొంచెం ఆవు నెయ్యిని కలిపి నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని ఆ పిండిలో ఒక ప్రమిదను తయారు చేసుకోండి. దీన్ని పిండి ప్రమిద అని అంటారు. ఈ పిండి ప్రమిదకు చాలా శక్తి ఉంటుంది. ఈ పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 7 వత్తులు వేసి వెలిగించండి. వెంకటేశ్వర స్వామి ముందు వెలిగిస్తే చాలా మంచిది. పిండి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారట. కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకొని మీ సమస్యలన్నీ కూడా స్వామివారికి చెప్పుకోండి. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే ఆ భగవంతుడు మీకు ఎంతో సంతోషిస్తాడు. అలాగే అప్పుల సమస్యలు ఇబ్బంది పడేవారు 21 యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేయండి. ఆ మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. ఏదైనా ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల బాధలు అన్ని సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. కాబట్టి ప్రతి శనివారం రోజున కాకికి అన్నం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. రాగి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. అలాగే భూములు కొనుక్కోవాలనే ఆశ కూడా ఉంటుంది. అలాంటి వారు ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి ఆ రాగి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేస్తారు. మీ సొంతింటి కల నెరవేరుతుంది. మీ ఆస్తి పాస్తులన్నీ కూడా రెట్టింపు అవుతాయి. అలాగే మీ జాతకంలో విపరీతమైన ధనయోగం కలుస్తోంది. అలాగే ఏదైనా ఒక శనివారం రోజున ఒక రాగి ఆకును తీసుకొని ఇంటికి వచ్చి మీ బీరువాలో పెట్టుకోండి. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి బీరువాలో రాగి ఆకును పెట్టుకుంటే మీ ఇంటికి అకస్మాత్తుగా ధనం వస్తుంది. ఇలాంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శనివారం రోజున కొత్త చీపురును కొంటే అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంట్లో కనక వర్షంతో నిండిపోతుంది.
వెంకటేశ్వర స్వామికి పిండి దీపంతో పాటు తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకు కట్టండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం చేయడం మర్చిపోవద్దండి. ప్రతి శనివారం రోజు మీ పూజ గదిలో ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలు సమర్పించండి. మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే అవి తీరిపోతాయి. ముద్ద కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. కాబట్టి శనివారం రోజు ముద్ద కర్పూరం తీసుకొని స్వామివారికి హారతి ఇస్తే మీ ఇంటికి ధనలక్ష్మి ఎప్పుడు కూడా ఉంటుంది. మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఏదైనా ఒక శనివారం రోజు 5 యాలకులు తీసుకొని మీ పర్సులో పెట్టుకుంటే మీకు ధనలక్ష్మి పుష్కలంగా మీ పర్సులో ఎప్పుడూ ఉంటుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం రోజున గోవిందనామాలు చదువుకోండి. మీ ఆరోగ్య సమస్యలు ఉన్న వెంటనే అవి తీరిపోతాయి. శనివారం రోజున తప్పకుండా పిండి దీపం వెలిగించండి. మీకు పుణ్య ఫలితం లభిస్తోంది. అలాగే దీపంలో దేవుడు ఉన్నాడు.